ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఒక్కసారిగా చూస్తుంటుంది. ఆమె చేతిలో ఎర్రగా బురదలా ఉంటుంది, కానీ అది చాలా ప్రమాదకరమైనది అని అర్థం చేసుకుంటుంది. ఇది కేవలం డ్రైవరే చేతికి అంటినది ప్లాస్టర్ పౌడర్ అంతే. అంతలోనే నేల కదలడం మొదలవుతుంది. టీం సమాలించుకునేలోపే రెడ్ని చీల్చుకుంటూ ఒక రాక్షసుడు వేగంగా వాళ్ల వైపు వస్తుంటాడు. ఆర్టెమిస్ ప్రమాదం గుర్తుపట్టి అరిచి టీం ని కారులో ఎక్కమని ఆర్డర్ ఇస్తుంది. తాను గోళీలు కాలుస్తుంది, కానీ కనుపాప మినుకుతో కారు తలకిందలవుతుంది. అప్పుడు అది నిజమైన రూపం చూపిస్తుంది. ఒక ఇసుక అజ్గర్. గోళీలు దానిపై పనిచేయవు. టీంలో ఒక సిపాయి రాకెట్ లాంచర్ ఎత్తుతాడు, కానీ అవకాశమే దొరకదు. కొన్ని క్షణాల్లోనే వాళ్ళ చివరి వాహనం కూడా పల్టీ కొడుతుంది. ఒక సిపాయి బయట పడేటప్పుడు ఛాతీలో కత్తి దిగుతుంది. చివరి శ్వాసలో గ్రెనేడ్ పిన్ లాగేస్తాడు. బూమ్! పేలుడు జరుగుతుంది, కానీ డ్రాగన్ కి ఏమీ కాదు. బదులుగా మరింత మండిపోతుంది. దాని చూపు ఇప్పుడు ఆర్టెమిస్ మీద పడుతుంది. అంతలో ఆకాశం నుంచి ఒక పేలుడు బాణం దూసుకొచ్చి పడుతుంది. డ్రాగన్ తడబడుతుంది. దూరంగా నిల్చున్న హంటర్ సాయంతో టీం గుహలో దాక్కుంటుంది. కానీ డ్రాగన్ ఓడిపోదు. గుహ ముందు గట్టిగా గుద్దుతూ ఒక కొమ్ము విరిగిపోతుంది. తర్వాత ఇసుకలో మునిగే అదృశ్యమవుతుంది. టీం ఏదోలా తప్పించుకుంటుంది, కానీ రాత్రి పడగానే కొత్త ప్రమాదం. వాళ్లు పారిపోదామని మాట్లాడుతుంటే చీకట్లోంచి ఒక సాలిడు లాంటి రాక్షసుడు బయటకొచ్చి ఆర్టెమిస్ ని గట్టిగా పట్టుకుంటుంది. ఆర్టెమిస్ స్పృహ కోల్పోతుంది. టీంలో ఒక సిపాయి అవకాశం చూసి గోళీలు కాలుస్తాడు. సాలిడుని వెనక్కి నెట్టేస్తాడు, కానీ గోళీల శబ్దం మరిన్ని సాలిడు రాక్షసుల్ని ఆకర్షిస్తుంది. బాధపడుతూ టీం ఆర్టెమిస్ ని వదిలేసి వెనక్కి పోతుంది, ఫైరింగ్ చేస్తూ. కానీ క్రమంగా అందరూ చచ్చిపోతారు. ఆర్టెమిస్ కోమా నుంచి మెలకు వచ్చినప్పుడు తనని ఒక దుర్వాసన గుహలో చూస్తుంది. చుట్టూ మనుషుల ఎముకలు చెల్లాచెదురు. ఆమె టీం పూర్తిగా నాశనం అవుతుంది. ఇప్పుడు ఆమెకి అర్థమవుతుంది, ఇది సాలిడు రాక్షసుల గూడు. ఆమె ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎత్తుకుని బయటపడే మార్గం వెతుకుతుంది. అంతలో ఒక బతికిన సహచరుడు దొరుకుతాడు, కానీ అతనిపై సాలిడు పరాన్నజీవి ఇప్పటికే దాడి చేస్తుంటుంది. అయినా ఆమె అతన్ని వదలదు. కొంచెం దూరంలో ఒక సాలిడు మార్గం అడ్డగిస్తుంది. అతనికి పారిపోయే అవకాశం ఇస్తుంది. గుహ నుంచి బయటపడబోతుంటే ఒక సాలిడు ఆమెని వెనక్కి ఈడ్చేస్తుంది. తొందరలో ఆమె జేబులోంచి గోళీలు తీసి దానిపై విసిరేస్తుంది. రాక్షసుడు గాయపడతాడు. ఆర్టెమిస్ బయటపడుతుంది. బయటకొచ్చి ఆమెకి తెలుస్తుంది. త్వరగా బట్టలు విప్పేస్తుంది. థ్యాంక్ గాడ్, సాలిడు గుడ్లతో ఇన్ఫెక్ట్ కాలేదు. అంతలో మరిన్ని భయంకర సాలిడ్లు గుహ నుంచి తొంగి చూస్తుంటాయి, కానీ సూర్యరశ్మి చూసి అక్కడే ఆగిపోతాయి. అప్పుడు ఆర్టెమిస్ ఒక గుహ పైకి ఎక్కుతుంది. అక్కడి నుండి కిందికి చూసి కోపంతో ఏడుస్తూ ఉంటుంది. తన స్నేహితుల కోసం పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది.